హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ మన ముందున్న ఫోన్ ఓపో A59 5G బడ్జెట్లో కిల్లర్ స్మార్ట్ ఫోన్. దీని గురించి స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఓపో A59 5G బాక్స్. ఇది వేరియంట్ వచ్చేసి 6GB 128GB, కలర్ స్టారీ బ్లాక్. ఇంకా ఇంకో కలర్ కూడా ఉంది, సిల్క్ గోల్డ్. ఇది స్టారీ బ్లాక్. అన్బాక్స్ చేద్దాం. దీనిలో సేఫ్టీ ఇన్ఫర్మేషన్, క్విక్ గైడ్, ట్రాన్స్పరెంట్ కేసెస్, ఇమేజ్ ట్రిప్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇమేజ్ ట్రిప్పిన్. ఈ కేస్ కూడా క్వాలిటీ బాగుంది. ఈ పక్కన పెట్టేద్దాం. ఇంకా ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్, కింగ్ ఆఫ్ ది షో. ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంది. నెక్స్ట్ ఇంకా 33 వాట్ సూపర్ అడాప్టర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. ఇంకా మొన్న నథింగ్ ఫోన్ CMF బడ్జెట్ ఫోన్లో కూడా వాళ్ళు అడాప్టర్ మిస్ చేశారు, బట్ ఓపో ఇంకా చేయలేదు. వాళ్ళని చూసి ఇంకా ఓపో వివో ఫాలో అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బడ్జెట్ ఫోన్ కొనేదే అడాప్టర్ మళ్ళీ పర్చేస్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంకా వైర్ కూడా ఉంది. ఇంకంతే. కేస్ వేసి చూద్దాం. వాళ్ళు ఇచ్చిన కేస్ వాళ్ళు ఇచ్చి పర్ఫెక్ట్గానే ఉంటాయి, స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. మనం బయట పర్చేస్ చేయాల్సింది. స్క్రీన్ కార్డ్ కూడా ప్రీ అప్లైడ్ ఇస్తున్నారు. మనం స్క్రీన్ కార్డ్ కూడా బయట అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు బడ్జెట్ ఫోన్కి. ఓకే, సెట్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, పవర్ బై ఆండ్రాయిడ్. ఓకే, ఇటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ రాకర్స్ అప్ అండ్ డౌన్. ఇంకా సిమ్ ట్రే కూడా పైన ఇక్కడే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా కింద వచ్చేసరి మైక్రోఫోన్ జాక్, USB కేబుల్, స్టీరియో స్పీకర్స్. మైక్రోఫోన్ జాక్ కూడా మిస్ చేయలేదు వీళ్ళు. ఇంకా పైన వచ్చేసి ఏం లేవు. వెనక కెమెరా, టూ కెమెరాస్లో ఒక ఫ్లాష్, ఇన్నోటివ్ AI కెమెరా. ఈ ఓపో వాళ్ళు AI కెమెరా బాగా చేస్తున్నారు. ఓకే, ఆన్ చేద్దాం. మిమ్మల్ని సెటప్ చేసి దీని ట్రూత్ రివ్యూ 3 days తర్వాత ఇస్తాను. ఈ 3 days వాడతాను ఫోన్ని. వాడి దీని గురించి చెప్తాను అప్పుడు స్పెసిఫికేషన్స్. 3 days later. 6.56 HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. నెక్స్ట్ కెమెరా 12 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ ప్లస్ ఫ్లాష్, అంతే. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 33 వాట్ సూపర్ ఓక్ ఛార్జింగ్. అడాప్టర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసరి 8 మెగాపిక్సెల్. ఆ రేంజ్లో మనం ఆ బడ్జెట్లో 12 మెగాపిక్సెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఓపో ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా దీని ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. 6 MediaTek Dimensity 6020 ప్రాసెసర్. మీడియం గేమింగ్ ఓకే, అల్ట్రా గేమింగ్ అయితే అంత మీరు ల్యాగ్ నోటీస్ చేస్తారు బాగా. 60 FPS ఓకే, 90 FPS అయితే అసలు తట్టుకోవట్లేదు. నేను ట్రై చేశాను. కాల్ ఆఫ్ డ్యూటీ అంటే అసలు రేంజ్ని యాక్సెప్ట్ చేయక, ఫ్రీ ఫైర్ అయితే ఆడుకోవచ్చు, జస్ట్ మినిమం గేమ్స్ కదా ఇవి. ఇంకా నెక్స్ట్ ఇంకా వేరియంట్స్, ఇది వచ్చేసరి 4GB 64GB, 6GB 128GB. ఇంకా మీరు మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకా దీని సిమ్ వచ్చేసరి డ్యూయల్ సిమ్, హైబ్రిడ్ స్లాట్తో రావట్లేదు. అంటే ఒక సిమ్ వేసి మీరు ఇంకోటి మెమరీ కార్డ్ వేయాలి, ఇంకోటి డ్యూయల్ సిమ్ వేసి ఒక మెమరీ కార్డ్ పనిచేయాలి అలాగా. ఇంకా దీని కలర్స్ అవైలబిలిటీ వచ్చేసరి స్టారీ బ్లాక్, సిల్క్ గోల్డ్. ఇది వచ్చేసరి స్టారీ బ్లాక్, మీకు సిల్క్ గోల్డ్ మన డిస్ప్లేలో వస్తుంది చూడండి. ఇంకా దీని హైట్ 16.38 విత్ 7.59, థిక్నెస్ 0.81 సెంటీమీటర్స్, వెయిట్ 186 grams ఉంది. కొంచెం ఎక్కువ వెయిట్ ఉంది, ఎందుకంటే 5000 mAh బ్యాటరీ కదా, కొంచెం వెయిట్ అనిపిస్తుంది మీకు. అంటే హ్యాండ్ పట్టుకుంటే అంత వెయిట్ ఏమి అనిపించదు, జస్ట్ నార్మల్ యావరేజ్ వెయిటే. ఫైనల్గా 15 to 20K బడ్జెట్ అయితే ఇది వర్తా కాదా మాట్లాడతాం. ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ప్రోస్ వచ్చేసరి బ్యాటరీ. నాకు బ్యాటరీ విషయం చాలా మంచిది అనిపించింది. 5000 mAh బ్యాటరీ, ఈజీగా ఫుల్ వర్కింగ్ డే వాడచ్చు మనం. ఈ పొద్దున్న ఛార్జ్ పెడితే ఈవినింగ్ మళ్ళీ రీఛార్జ్ పెట్టచ్చు, మనకి ఈజీగా ఫుల్ వర్కింగ్ వస్తుంది. ఇంకా దీని OS, కలర్ OS నుంచి మీకు సపోజ్ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు యాప్ని, ఆ యాప్ క్లోన్ చేసుకోవచ్చు. ఓడేదర్ యాప్ ఇచ్చుకుంటే కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి వినిపి గూగుల్ డేర్ వస్తుంది, ఓడేదర్ కూడా వస్తుంది. ఇంకా కాన్స్ విషయానికి వస్తే మనం ఆ సెగ్మెంట్లో మనం ఈ ఇన్ఫినిటీ పంచ్ హోల్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ పంచ్ హోల్ డిస్ప్లే. నెక్స్ట్ ఇంకా LCD డిస్ప్లే ఇచ్చాడు, AMOLED ఇవ్వలేదు మనకి. ఆ రేంజ్లో మనం Redmi 13 చూసుకుంటే AMOLED డిస్ప్లే ఇచ్చాడు. ఆ డిస్ప్లే AMOLED చాలా బాగుంటుంది LCD కన్నా, అదొకటి నాకు మైనస్ అనిపించింది. ఇంకా మనకి 90Hz రిఫ్రెష్ రేటే ఇచ్చారు, 120Hz రిఫ్రెష్ రేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా 15 to 20K అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 90Hz ఎప్పుడు ఇవ్వచ్చు, 10 to 15 ఆ రేంజ్లో ఉన్నప్పుడు 90Hz ఇచ్చినా నేను ఏమని కాదు, బట్ ఇప్పుడు 20K అంటే మినిమం పెట్టచ్చు, 120Hz. నేనేమంటా అంటే తీసుకోవచ్చు ఓపో, మీకు కలర్ వైస్ మీద ఇష్టం ఉంటే ఈ ఫోన్ మీరు ఇంక్లూడ్ చేయొచ్చు.
మీ బడ్జెట్ 15 to 20K అయితే మనకి ఇక్కడ కొన్ని చాయిసెస్ ఉన్నాయి. రెడ్మీ 13 తీసుకోవచ్చు, రియల్మీ నార్జో 70 తీసుకోవచ్చు, ఐక్యూ Z9 కూడా బాగుంటుంది. ఐక్యూ నేను టెస్ట్ చేశాను, గేమింగ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది ఐక్యూ. ఇంకా మనకి సామ్సంగ్లో వచ్చేసరికి M34. సామ్సంగ్ గురించి కూడా చెప్పవలసిందా, యూఏ అదే కూడా యాప్ హైడ్ చేసుకోవచ్చు, కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, అవన్నీ ఉంటాయి. ఇంకా మీకు మోటర్లో G64 మొన్న రీసెంట్గా లాంచ్ అయ్యింది. ఆ రేంజ్కి ఎడ్జ్ బెండ్ కూడా ఇస్తున్నాడు వాడు. ఆ రేంజ్కి మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు ఎడ్జ్ బెండ్. ఇంకా వాడు 33 వాట్ ఇస్తున్నాడు. మోటార్ ఎడ్జ్ కూడా చాలా బాగుంది, చూశాను నేను కూడా. కానీ ఇంకా టెక్నో పోవా 5 Pro కూడా తీసుకోవచ్చు. ఇవి ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ 1 year ఇస్తాడు అనమాట. మనం అందుకే మనకి కాంప్రమైజ్ అవ్వాలి. దీంట్లో ఇప్పుడు 4 years ఇచ్చాడు ఆండ్రాయిడ్ అప్డేట్స్. సెక్యూరిటీ అప్డేట్స్ 3 years ఇచ్చినాడు. నెక్స్ట్ ఇంకా మనం OnePlus కూడా చూడొచ్చు. 15 to 20K మధ్య అయితే OnePlus CE3, CE4 రెండు చూడొచ్చు. అవి కూడా బాగుంటాయి. OnePlus ఒకే వయసు కదా, ఇప్పుడు కలిపేస్తాడు, ఆక్సిజన్ వైస్ తీసేసి 2 కలర్ వైస్ పెట్టాడు. ఇంకా Vivo T3 ఇవి కన్సిడర్ చేయొచ్చు మీరు. మీకు డిస్ప్లేలో వేస్తాను ఈ ఫోన్స్ అన్ని, మీరు ఇవి కన్సిడర్ చేయొచ్చు. 15 to 20K అయితే మీకు కలర్ వైస్ మీద ఇష్టం ఉండి, ఓపో కెమెరా మీకు ఇష్టం ఉంటే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మాకు కెమెరా అంత ఇంపార్టెంట్ కాదు, ఫోన్ బాగుండాలి అంటే నాకు రెడ్మీ 13 తీసుకోమని నేను అంటాను.